బైబిల్ గ్రంథంలో పాత నిబంధన ముగిశాక కొత్త నిబంధన ప్రారంభానికి ముందు ఒక ఖాళీ పేజీ ఉంటుంది. అది కేవలం ఒక తెల్ల కాగితం మాత్రమే కాదు, అది 400 ఏళ్ల సుదీర్ఘ నిశ్శబ్దం. ప్రవక్తలు లేరు, దేవదూతలు రాలేదు, దేవుని స్వరం వినిపించలేదు. అసలా 400 సంవత్సరాల పాటు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇశ్రాయేలీయులు ఆ చీకటి రోజులను ఎలా గడిపారు? ఆ నిశ్శబ్దం వెనక దేవుడు సిద్ధం చేసిన మహామర్మం ఏమిటి? ఈరోజు మనం ఆ 400 ఏళ్ల రహస్యాలను ఛేదించబోతున్నాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఆ మౌనం వెనుక మీ జీవితానికి కావలసిన ఒక అద్భుతమైన పాఠం దాగి ఉంది. పాత నిబంధన చివరి పుస్తకమైన మలాకీ గ్రంథానికి, కొత్త నిబంధన మొదటి పుస్తకమైన మత్తయి సువార్తకు మధ్య ఉన్న ఈ కాలంలో దేవుని నుండి ఎటువంటి ప్రత్యక్ష ప్రవచనం వినిపించలేదు. మలాకీ 4వ అధ్యాయం 5 మరియు 6 వచనాల్లో దేవుడు ఒక వాగ్దానంతో పాత నిబంధనను ముగిస్తాడు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకముందు నేను ప్రవక్తయైన ఏలియాను మీ యొద్దకు పంపుదును అని దేవుడు సెలవిచ్చాడు. ఆ మాట తర్వాత సుదీర్ఘ నిశ్శబ్దం ఆవరించింది. అయితే ఈ 400 ఏళ్లలో దేవుడు మౌనంగా ఉన్నాడా అంటే ఖచ్చితంగా లేదు. ఆయన ప్రపంచ గతిని మార్చేసే గొప్ప సిద్ధపాటును వెనక ఉండి నడిపించాడు. ఈ కాలంలో ఇశ్రాయేలీయులపైన అనేక రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. పాత నిబంధన ముగిసే సమయానికి పారసీక సామ్రాజ్యం అధికారంలో ఉంది. కాని ఈ మధ్యకాలంలోనే గ్రీకు సామ్రాజ్యం ఉద్భవించింది. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించడంతో ప్రపంచమంతటా గ్రీకు భాష వ్యాపించింది. ఇది కేవలం ఒక రాజకీయ మార్పు మాత్రమే కాదు, ఇది దేవుని ప్రణాళికలో భాగం. ఎందుకంటే భవిష్యత్తులో సువార్త ప్రపంచమంతటా వేగంగా వ్యాపించాలంటే ఒకే భాష అవసరం. అందుకే కొత్త నిబంధన అంతా అప్పట్లో అందరికీ అర్థమయ్యే కొయినే గ్రీకు భాషలో రాయబడింది. ఆ సమయంలోనే హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన గ్రీకులోకి అనువదించబడింది. దీనినే మనం సెప్టాజింట్ అని పిలుస్తాము. దీనివల్ల యూదులే కాకుండా అన్యజనాంగాల వారు కూడా దేవుని వాక్యాన్ని చదవగలిగారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపడానికి ఇవన్నీ మెట్లుగా మారాయి. తెలుగు బైబిల్ కథల కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. ఈ 400 ఏళ్ల మధ్యలో ఇశ్రాయేలీయులు అత్యంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. సిరియా రాజు అంతియోకస్ ఎపిఫెనెస్ యెరూషలేము దేవాలయాన్ని అపవిత్రం చేసినప్పుడు మక్కబీయులు తిరుగుబాటు చేసి తమ దేవాలయాన్ని తిరిగి ప్రతిష్ఠించుకున్నారు. ఈ పోరాటాల నుండే ఇశ్రాయేల్లో పరిసయ్యులు, సద్దూకయ్యులు వంటి విభిన్న మత శాఖలు పుట్టుకొచ్చాయి. మరోవైపు రోమా సామ్రాజ్యం బలీయంగా తయారై ప్రపంచమంతటా అద్భుతమైన రహదారులను నిర్మించింది. దేవుడు తన సువార్తను ప్రకటించే అపస్తలులు సులభంగా ప్రయాణించడానికి ఈ రహదారులను సిద్ధం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 400 ఏళ్లు దేవుడు మౌనంగా ఉన్నట్లు మనకు అనిపించవచ్చు. కాని ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు జననం కోసం ప్రతి అడుగును జాగ్రత్తగా ప్లాన్ చేశాడు. ప్రజల హృదయాల్లో రక్షకుని కోసం ఒక గొప్ప ఆకలిని పుట్టించాడు. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే అర్థం ఆయన పని చేయడం లేదని కాదు, ఆయన ఒక గొప్ప కార్యం కోసం పునాది వేస్తున్నాడని అర్థం. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనకు సరిగ్గా కావలసిన భాష సిద్ధంగా ఉంది, ప్రయాణించడానికి రహదారులు సిద్ధంగా ఉన్నాయి, వాక్యాన్ని పోల్చి చూసుకోవడానికి గ్రీకు బైబిల్ సిద్ధంగా ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లు, బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యంలో ఎలుగెత్తి చాటటంతో ఆ 400 ఏళ్ల నిశ్శబ్దం వీడిపోయింది. మీ జీవితంలో కూడా ఒకవేళ దేవుడు మౌనంగా ఉన్నట్లు మీకు అనిపిస్తోందా? మీరు చేస్తున్న ప్రార్థనలకు జవాబు రావడం లేదని బాధపడుతున్నారా? గుర్తుంచుకోండి, 400 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత దేవుడు రక్షకుని పంపించి ప్రపంచ చరిత్రనే మార్చేశాడు. మీ జీవితంలో ఉన్న ఈ నిశ్శబ్ద కాలం కూడా ఒక గొప్ప అద్భుతానికి ముందు మాట కావచ్చు. సిద్ధపాటు లేనిదే ఏ గొప్ప కార్యం జరగదు. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే ఆయన మీకోసం ఒక గొప్ప భవిష్యత్తును నిర్మిస్తున్నాడని అర్థం. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన మౌనం వీడి మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియమైన స్నేహితులారా, 400 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత రక్షకుడు ఎలాగైతే ఉదయించాడో, మీ జీవితంలో ఉన్న నిశ్శబ్ద కాలం తర్వాత కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా? దేవుని స్వరం కోసం ఎదురుచూస్తున్నారా? మీ ప్రార్థన అవసరతలను కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన తెలుగు బైబిల్ కథల కుటుంబం అంతా మీకోసం ఏకీభవించి ప్రార్థిస్తుంది. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకిస్తాడు.
పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ సందేశాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి జీవితాల్లో ఎదురవుతున్న కష్ట సమయాల్లో, నిశ్శబ్ద కాలాల్లో మీ కృపను తోడుగా ఉంచండి. మీరు ఆలస్యం చేసే దేవడవు కాదని, అత్యంత శ్రేష్టమైన రీతిలో మమ్మల్ని సిద్ధపరిచే దేవడవని మేము నమ్ముతున్నాము. వీరి ప్రతి అవసరతను తీర్చి మీ మహిమను వీరి జీవితాల్లో చూడనివ్వండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇతరులకు నిరీక్షణనివ్వడానికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడానికి మన తెలుగు బైబిల్ కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సెలవు.